హలో సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ ఇంతకుముందు ప్రామిస్ చేసినట్టుగా అమెరికాలోని వింతలు, విశేషాలు, విడ్డూరాలతో మీ ముందుకు వస్తుంటానని చెప్పాను. మన క్రూజ్ యాత్రలో రెండవ రోజు మెక్సికో దేశంలోని కాజుమల్ అనే ప్రాంతంలో మనం ఒకరోజు గడపబోచున్నాం. మీ అందరికీ ఇప్పటికే థంబ్నెయిల్ చూడగానే అర్థమై ఉంటుంది. 100 feet డెప్త్ ఇన్ సీ, సముద్రంలో 100 అడుగుల లోతుల ప్రయాణం. ఏంటండి, మీకు నమ్మబుద్ధి కావడం లేదా? నిజమండి, సముద్రంలో 100 అడుగుల లోతుల ప్రయాణం ఎలా ఉంటుంది? మీరు ఎప్పుడైనా సముద్రం లోపల 100 అడుగుల లోతుల్లో సుమారుగా ఏముంటుందో ఎప్పుడైనా చూసారా? చాలామంది చూసుండకపోవచ్చు. మేము కూడా ఇదే మొదటిసారి చూడటం. ఈ సముద్రం లోపలికి ప్రయాణం అనేది ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. చాలా అద్భుతంగా అనిపించింది. ఇది మేము ప్యాసింజర్స్ సబ్మెరైన్ ద్వారా ప్రయాణం చేశాము. ఈరోజు మనం మెక్సికోలోని కాజుమల్ అనే ప్రాంతానికి వెళుతున్నాం. అక్కడ ఈ కార్నివల్ క్రూజ్ ద్వారా వచ్చిన రెండవ రోజు అక్కడ ఒక డే స్టాప్ ఉంటుంది. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు స్టాప్ ఉంటుంది. సో అక్కడ మనం మల్టిపుల్ అంటే అనేక రకములైనటువంటి యాక్టివిటీస్ ఉంటాయి. దానిలో మాకు ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి యాక్టివిటీ సబ్మెరైన్ అనగానే సముద్రం లోపల నుంచి ప్రయాణం చేసేటువంటిది. మన కార్నివల్ క్రూజ్ ఇప్పుడు కాజుమల్ షీషోర్కి వచ్చింది. చూడండి, అందరూ క్రూజ్ దిగి అలా వాక్ చేసుకుంటూ షీషోర్కి వెళ్తున్నారు. అది కాజుమల్ సిటీ. మన సబ్మరైన్ ప్రయాణానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉంది. ఈలోగా మా కిడ్స్ని మెక్సికో వీధుల్లో ఫోటోలు తీయడం జరిగింది. చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. చూడండి, ఇప్పుడు మనం బయలుదేరాం మన సబ్మెరైన్కి. చిన్న బోట్ తీసుకొని ఆ బోట్ ద్వారా మనం సబ్మెరైన్ ఎక్కడైతే ఎక్కాలో ఆల్మోస్ట్ ఒక 15 minutes డ్రైవ్, షీషోర్ నుంచి సీ లోపలికి ఒక 15 minutes డ్రైవ్ అయితే చేసాము. చేసి సబ్మెరైన్ ఎక్కడైతే మనం ఎక్కాలో ఆ ప్లేస్కి రీచ్ అయిపోయాం. ఇప్పుడు సబ్మెరైన్ కోసం మనం ఎదురు చూస్తున్నాం. అది ఇంకా సముద్రంలో ఉన్నట్టుంది. అది ఎటు నుంచి వస్తుందా అని చెప్పి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాం. మీరు కూడా గమనించండి, ఎటు నుంచి వస్తుందో చూడండి. మేము అటు చూస్తున్నాం, ఇటు చూస్తున్నాం. ఎటు నుంచి వస్తుందో, ఇటు వస్తుందా అన్నట్టుగా చూస్తున్నాం. బోట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అదిగో ఇటు వచ్చింది, ఇదిగో అటు వచ్చింది అని చెప్పేసి సరదాగా అంటుంటే మేము అటు చూస్తున్నాం, ఇటు చూస్తున్నాం, కానీ అది ఎటు వస్తుందో ఇంకా గుర్తించలేకపోతున్నాం. సో బోట్ రైడర్స్ కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. అక్కడ నాకేదో తెల్లగా కనిపిస్తున్నట్టుంది. మీకు కనిపిస్తుందో చూడండి, కొంచెం ముందర తెల్లగా కనిపిస్తుంది. మేబీ దట్ వుడ్ బి. సో లెట్స్ do a countdown. 1 2 3 4 5. చూడండి, సబ్మరైన్ మొట్టమొదటిసారి మేము కూడా చూసి చాలా ఆశ్చర్యపోయాం. సముద్రం లోపల నుంచి పైకి వచ్చింది. ఇప్పుడు ఈ సబ్మరైన్ని మనం ఎక్కబోతున్నాం. ఈ సబ్మెరైన్లో ఆల్రెడీ ఒక ముందు ట్రిప్కి వెళ్ళొచ్చిన ప్యాసింజర్స్ ఉన్నారు. వాళ్ళు వేరే బోట్లో దిగుతారు. దిగిన వెంటనే మనం ఈ సబ్మెరైన్ని మనం ఎక్కబోతున్నాం. సో బేసిక్గా ఈ సబ్మెరైన్లో ఆల్మోస్ట్ ఒక 38 members పడతారు. నాకైతే చాలా ఉత్సాహంగా ఉంది, ఎప్పుడెప్పుడు ఎక్కుదామా అని చెప్పి. అలాగే మా పిల్లలకి, బోట్లో ఉన్న అందరు రైడర్స్కి. చూడండి, మనం ఇప్పుడు సబ్మెరైన్లోకి వచ్చాం. సో మనం సబ్మెరైన్లోకి వచ్చినప్పుడు సబ్మెరైన్ సముద్రం ఉపరితలం నుంచి ఒక 5 feet లోపలికి ఉంది. సో మనం ఇప్పుడు సముద్రం ఉపరితలం నుంచి 5 feet లోపల కూర్చున్నాము. సబ్మెరైన్ స్టార్ట్ అయ్యే ముందు సబ్మెరైన్ వీల్స్ తిరిగేటప్పుడు చూడండి, ఆ వాటర్ బబుల్స్ కానీ, వాటర్ ప్రెజర్ కానీ చాలా చూడటానికి అయితే చాలా అద్భుతంగా ఉంది. చాలా ఉత్సాహంగా ఉంది. ఇంకా సబ్మెరైన్ ప్రయాణం ఎలా ఉంటుంది, 100 feet లోపలికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది చూద్దామని చెప్పేసి చాలా ఉత్సుకతగా ఉన్నాము. సో మా పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. వీడు మా చిన్నోడు, వీడు చాలా ఆనందంతో ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. సబ్మెరైన్ మెల్లగా స్టార్ట్ అవుతుంది. చూడండి, మెల్లగా కిందకి వస్తున్నాం. ఆల్మోస్ట్ 30 feet కిందకి వచ్చాము. 40 feet, 45.
యా వీఆర్ అట్ 50 ఫీట్ లోపలికి వచ్చామండి. యా సో చూడండి, మీరు అక్కడ ప్రాపర్గా గమనించండి, అక్కడ మనుషులు చూడండి. యా దే ఆర్ డైవింగ్, మేబీ అది కూడా ఒక యాక్టివిటీ అనుకుంటాను. సో వాళ్ళు మనకి హాయ్ చెప్తున్నారు. చాలా ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది అది ఈ దృశ్యాన్ని చూడటం కూడా. మేము సబ్మెరైన్లో ఉన్నాం, వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకొని వాళ్ళు డైవింగ్ చేస్తున్నారు. మేబీ అది కూడా ఒక వండర్ఫుల్ యాక్టివిటీ అనుకుంటాను. చాలా అద్భుతంగా ఉంది. సో ఇప్పుడు సబ్మెరైన్ అలా మెల్లగా డ్రాప్ చేస్తూ రైట్ నౌ వీఆర్ అట్ 61 ఫీట్. మనం 61 ఫీట్ అడుగులో లోపలికి ఉన్నాము. అలా మనల్ని 100 ఫీట్ లోపల దాకా తీసుకెళ్తారు. కాకపోతే వాళ్ళు తీసుకెళ్లేటప్పుడు ప్రతిదీ కూడా చూపిస్తున్నారు. కెమెరాలో మేబీ అంత క్లియర్గా క్యాప్చర్ కాకపోవచ్చు. కాకపోతే ఫిషెస్ కానీ, ఇంకో అద్భుతం ఏంటంటే మన షార్క్ కూడా ఉంది. షార్క్ కూడా కనిపించింది. షార్క్ డే టైంలో పడుకుంటుందంట. సో మనం షార్క్ని చూసినప్పుడు, మనం వెళ్ళింది డే టైం కాబట్టి మిట్ట మధ్యాహ్నం, షార్క్ నిద్రిస్తుంది. షార్క్స్ ఎప్పుడు రాత్రి వేళల్లో తిరుగుతుంటాయండి. చూడండి చేపలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. బేసిక్గా అక్కడైతే మాకు కలర్స్గా ఫిషెస్ కనిపించాయి కెమెరాలో, కాబట్టి ఆ గ్లాస్ బ్లూ కలర్లో ఉండటంతో మనకి కలర్స్ కనిపించడం లేదు. ఇంకొంచెం లోపలికి డెప్త్కి వెళ్ళేసరికి చూడండి డీప్ చీకటిగా ఉన్నట్టు ఉంది. చూడండి ఆల్మోస్ట్ మనం 100 ఫీట్ లోపలికి వెళ్ళాం. మనం ఇప్పుడు 100 అడుగుల లోతులో సముద్రం లోపల ఉన్నాం. వావ్, ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. మేమైతే రైట్ యాక్టివిటీ చూస్ చేసామన్న ఫీలింగ్ అయితే వచ్చిందండి. సో నాతో పాటు మీకు కూడా ఈ సబ్మెరైన్ ప్రయాణాన్ని చూపించాను. సో మీకు ఎలా అనిపించింది కామెంట్స్ చేయండి. చూడండి, సో ఇక్కడ షార్క్ చూడండి, చూడండి షార్క్ ఇక్కడ నిద్రిస్తుంది. డే టైంలో షార్క్లు నిద్రిస్తాయంటే రాత్రిపూట మేల్కొని వాటి జీవన గమనాన్ని సాగిస్తుంటాయి. మమ్మల్ని ఇంకా లోపలికి తీసుకెళ్ళి చూపించారు. సో అది ఇంకా డార్క్ చీకటి అవ్వడం వల్ల ఇంకా ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయాం. తిరిగి మళ్ళీ మనం ఉపరితలానికి చేరుకున్నాం. చూడండి, మళ్ళీ సముద్రం ఉపరితలం 5 ఫీట్కి చేరుకున్నాం. సో దీంతో సబ్మెరైన్ ట్రిప్ పూర్తయింది. మనం ఇప్పుడు సబ్మెరైన్ దిగి మళ్ళీ మన బోట్ ఎక్కబోతున్నాం. సో చూడండి, ఆ సబ్మెరైన్ అది పార్కింగ్ స్పేస్కి వచ్చినప్పుడు వాటర్ బబుల్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు మనము మన బోట్లోకి వచ్చేసాము. సో చూడండి, అది కనిపించే సబ్మెరైన్. సో మనం దిగిన వెంటనే మళ్ళీ వేరొక బోట్ వేరే ప్యాసింజర్స్తో వచ్చి ఆ సబ్మెరైన్లో వాళ్ళని ఎక్కిస్తుంది. ఇప్పుడు మనం మన బోట్ తీసుకొని మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్. సో మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడికి రిటర్న్ తీసుకొని వస్తున్నారు. కాకపోతే సబ్మెరైన్ ట్రిప్ అప్పుడే అయిపోయిందా అన్న ఆశ్చర్యంలో ఉండగానే మమ్మల్ని దింపేశారు అన్నట్టుగా అనిపించింది. ఇంకాస్త తీసుకెళ్ళి చూపించుంటే ఇంకా బాగుండేది అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇది మొదటిసారి కాబట్టి చాలా ఆనందం అనిపించింది. ఇప్పుడు బోట్లో మనం బ్యాక్ టు పెవిలియన్ మనం బ్యాక్ వెళ్తున్నాం. వెళ్ళే దారిలో కాజుముల్కి రకరకాల క్రూజులు రకరకాల ప్లేసెస్ నుంచి వచ్చి ఉంటాయి. చూడండి, రకరకాల క్రూజెస్ ఇక్కడ పార్కింగ్ చేస్తున్నాయి. ఇదేమో కార్నివల్ బ్రీజ్ క్రూజ్ ఇది. అలా కొంచెం ముందుకెళ్తే సో కార్నివల్లో రకరకాల క్రూజెస్ ఉన్నాయి. ఒకటి కార్నివల్ బ్రీజ్, కార్నివల్ జూబ్లీ, తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే మనకి రాయల్ కరీబియన్ క్రూజ్ కూడా కనిపిస్తుంది. అట్లాగే ఇంకొక వేరే కంపెనీ క్రూజెస్ కూడా ఇక్కడ పార్క్ చేసి ఉన్నాయి. మనం ఒకేసారి ఇక్కడ మల్టిపుల్ క్రూజెస్ని చూడగలుగుతున్నాం. చూడటానికి దృశ్యం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చూడండి మీరు క్రూజెస్ని. సో ఈ క్రూజ్ తర్వాత రాయల్ కరీబియన్ క్రూజ్ కూడా కనిపిస్తుంది మనకి. చాలా పెద్ద క్రూజెస్ అండి. ఒక పల్లెటూరు, ఒక ఊరు ఉన్నంత ఆ సైజులో ఉంది క్రూజెస్. ఇది ఇంకొక క్రూజ్, రాయల్ కరీబియన్ క్రూజ్ ఇది. చూడండి, ఒక చిన్న పల్లెటూరు ఉన్నంత సైజు ఉంది ఒక్కొక్క క్రూజ్.
మేము వచ్చిన క్రూజ్లో అయితే 3600 మంది ప్యాసింజర్స్ ప్రయాణం చేస్తారు. ఒక 1300 నుంచి 1500 మంది వరకు క్రూ మెంబర్స్ ఉంటారంట. చాలా పెద్ద క్రూజ్ అండి. ఇది హార్మోనీ ఆఫ్ ది సీస్ రాయల్ కరీబియన్. ఇది లైఫ్లో ఒకసారైనా క్రూజ్ యాత్ర చేయాలండి, అవకాశం దొరికితే మాత్రం. 5 రోజులు ఇంటర్నెట్ లేకుండా లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు ఎండ మాత్రం అదిరిపోతుందండి, మామూలుగా కాదు, కాలిపోతుంది యాక్చువల్గా ఇక్కడ కాజుమల్లో. దానికి తోడు వీడు ఏం చేశాడంటే, బోట్ వాడు మమ్మల్ని ఎక్కించుకునేటప్పుడేమో ఒక ప్లేస్ నుంచి ఎక్కించాడు, అది మా క్రూజ్కి దగ్గరలో ఉంది. ఇప్పుడు డ్రాప్ చేసేటప్పుడు మాత్రం వేరే ప్లేస్లో డ్రాప్ చేశాడు. అక్కడి నుంచి మళ్ళీ మా క్రూజ్ దగ్గరికి వెళ్ళాలంటే మేము నడుచుకుంటా అన్నా వెళ్ళాలి, లేదా ట్యాక్సీ అన్నా మాట్లాడాలి. ఆ ట్యాక్సీ వాళ్ళతో మాట్లాడితే మళ్ళీ ఏ తలనొప్పి ఉంటుందో, వాడేం చెప్తాడో మనకేం అర్థం అవుతుందో, ఆ మెక్సికన్ లాంగ్వేజ్ మనకి, ఆ స్పానిష్ లాంగ్వేజ్ మనకు తెలియదు అని చెప్పేసి, అలాగే వీధులు కూడా చూడొచ్చు కదని చెప్పేసి ఇలా వీధులు చూస్తూ సరదాగా అలా నడుచుకుంటూ వెళ్తుంటే, ఇక్కడ టూరిజం కాబట్టి కలర్ బస్సులు, కలర్ ట్యాక్సీలు, సో మెక్సికో స్ట్రీట్లు ఎలా ఉంటాయి అని చూస్తూ వచ్చాము. సో మేమైతే ఇక కష్టపడి ఏదో విధంగా క్రూజ్ లోపలికి వచ్చేసాము. చూడండి, ఇదంతా కాజుమల్ షీషోర్ ప్రాంతం. సో ఇప్పుడు మనం దిగి ఇటువైపు వచ్చి కనిపించే పెవిలియన్ దగ్గర మనం చిన్న బోట్ తీసుకొని సబ్మరీన్ దాకా వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చామన్నట్టు. సో ఇదంతా కాజుమల్ షీషోర్ ప్రాంతం. అందరూ మేమైతే ఒక 1 అవర్ బిఫోరే, అంటే 5 o'clock కల్లా రావచ్చు. సో 1 hour 4 o'clock కల్లా వచ్చేసి క్రూజ్లో రెస్ట్ తీసుకుంటున్నాం. జనాలందరూ మెల్లగా ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి బై వాక్ వస్తున్నారు. సో ఇంకొక 1 hourలో క్రూజ్ బయలుదేరిపోతుంది. పబ్లిక్ అందరూ కూడా చాలా ఎంజాయ్ చేసుకుంటూ, చూడండి, డాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా దే ఆర్ కమింగ్ బ్యాక్. సో ఈరోజు క్రూజ్ ఇక్కడి నుంచి బయలుదేరి నెక్స్ట్ మనకి 1 day, మళ్ళీ 1 complete day క్రూజ్ అంటే ట్రావెల్ చేసిన తర్వాత నెక్స్ట్ చిచెన్ ఇట్జా, అంటే వరల్డ్ వండర్ ఆఫ్ ది వరల్డ్స్లో వండర్ ఆఫ్ ది వరల్డ్ చిచెన్ ఇట్జా. సో ఆ ప్రాంతం అది ఎక్కడ ఉందంటే యుకాటాన్ అనే మెక్సికోలోని యుకాటాన్ అనే సిటీలో ఉంది. రేపు అక్కడికి మన ప్రయాణం. దయచేసి మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కి కేవలం 71 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.